మనల్ని కష్టాలు పాలు చేసే 100 అలవాట్లు ఇవే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మహిళలు డబ్బును ముట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా ముట్టుకోకూడదు. పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్ముకోవాలి. ఎందుకంటే లేటుగా నీళ్లు చిమ్మితే సూర్యుని మొహాన నీళ్లు జల్లినట్టే ఉంటుంది. తిన్న ఎంగిలి కంచం ముందు చాలాసేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చోవాలి. కానీ చెయ్య కడిగి అక్కడే కూర్చుంటే దోషం కలుగుతుంది. ఇల్లు ఊడ్చిన చీపురు నిలబెట్టకూడదు. వంటగదిలో వాడిన మాసిన బట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు. సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. గొడవలు పడకూడదు. ఎందుకంటే ఆ సమయం ప్రదోషకాలం. ధ్యానం పూజలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకులో కోపంతో వంట చేస్తుంటారు. ఈ విధంగా వంటను అస్సలు చేయకూడదు. శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవనామస్మరణ చేస్తూ వంట చేయాలని యొక్క ద్వారా వంట రుచిగా ఉండటమే కాకుండా ఇంట్లో వారు అనారోగ్యాలు బారిన పడకుండా ఉంటారు. సాయంత్రం 6 దాటాక ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. అవి శని స్థానాలు చాలా తెచ్చుకుంటే శనిని మనం ఇంటికి తెచ్చుకున్నట్టే అవుతుంది. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు తెచ్చుకోకండి. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకురాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతిగా ఇనుము వస్తువులు, నల్లటి నీలి వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి. భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు. చిరిగిపోయిన చాపల మీద పడుకోకూడదు. చాలామంది కూర్చున్నప్పుడు పక్కవాళ్ళు కాలు దాటి వెళుతూ ఉంటారు. అలా కాలు దాటి వెళ్ళడం మంచిది కాదు. బట్టల్ని, ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు. చాలామంది కాళ్ళ మీద పోసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే దరిద్రం మన ఇంట్లో తాండవిస్తుంది. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకుని కూడా తెంచకూడదు. మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు. పిల్లలు చూస్తూ ఉండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు. డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్ము పెట్టి లెక్కించకూడదు. స్నానం చేసిన తరువాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు. అలా అస్సలు చేయకూడదు. స్త్రీలు పడుకునే ముందు గాజులు, కమ్మలు, తాళిబొట్టు లాంటివి తీసి నిద్రించకూడదు. ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు. పూజ చేసేటప్పుడు నుదిటిన కుంకుమ బొట్టు ధరించకుండా చేయకూడదు. చీకటి పడిన తరువాత ఇంట్లో లైట్ వేసిన తరువాత ఇల్లు ఊడవడం అస్సలు మంచిది కాదు. పోలు, రోకలి, బండలు, పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని, అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. చీకటిలో భోజనం చేయకూడదు. ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు. సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు. భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు. మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు, సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు. పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు. పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు. భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు. తల వెంట్రుకలు, గోర్లు ఇంట్లో వేయరాదు. పెరుగును, ఉప్పును అప్పు ఇవ్వరాదు. వేడివేడి అన్నంలోకి పెరుగు వేసుకోరాదు. తిన్న తరువాత ఒళ్ళును విరవరాదు. పాచిముఖంతో అద్దం చూసుకోరాదు. వికలాంగులను వేళాకోళం చేయరాదు. గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు. ఒంటి కాళ్ళపై నిల్చోరాదు. మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తగారింటికి వెళ్ళరాదు. చేతి గోళ్లను కొరకరాదు. అన్న, తమ్ముడు, తండ్రి, కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు.
ఒంటి అరిటాకులు తేరాదు, సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు, భోజనం తరువాత చేతిని ఎండబెట్టవద్దు, పెరుగుని చేతితో చిలికి మజ్జిగ చేయరాదు, కాళ్ళు కడిగేటప్పుడు మడమలను తడపకుండా కడగరాదు, కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు, తిన్న తక్షణమే పడుకోరాదు, పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కాళ్ళు చాపుకొని కూర్చోరాదు, ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు, గడప యువతల నిలుచొని భిక్షం వేయకూడదు, శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి, శుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందు ఉండాలి, తులసి కోటను ఎప్పుడూ ఇంటి గోడలకు ఆనించి నిర్మించకూడదు, ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు, ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు, వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదనములు చేయరాదు, ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి, పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం దిశలో మాత్రమే చేయాలి, పాలు కార్య మొక్కలు ఇంట్లో పెంచరాదు, ఇంటికి ఉత్తరం మూలలో బరువైన వస్తువులు పెట్టకూడదట, ఇలా చేస్తే ఇంటి వారి మధ్య గొడవలు తగిలే ప్రమాదం ఉందట, చూపుడు వేలుతో బెట్టు పెట్టుకోరాదు, పగటిపూట భార్యతో కలవరాదు, పాలు పొంగిపోకుండా జాగ్రత్త వహించాలి, పెళ్ళైన స్త్రీలు బొట్టు లేకుండా ఉండకూడదు, నిద్రలేచిన తరువాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది, నిద్రలేచిన తరువాత పక్క బట్టలను మడత పెట్టకపోవడం వల్ల దరిద్రం వస్తుంది, మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాలు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి, కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వల్ల సంపదలు నశిస్తాయి, కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంట్లోకి రావడం వలన కష్టాలు వస్తాయి, చెప్పులు వేసుకొని ఇంట్లోనికి రావడం వల్ల దరిద్రం కలుగుతుంది, శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది, తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి, చిరిగిన పాత బట్టలు వేసుకోవడం, చేతిగోర్లు పళ్ళతో కొరకడం, చెట్టు కింద మూత్ర విసర్జన చేయటం, ఇంటిపై కప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడం, విరిగిన వస్తువులను ఉపయోగించడము, గడపలపై కూర్చోవటము, చెప్పులు మరియు బూట్లను తలకిందులుగా ఉంచటం, ఇంట్లో తుప్పుపట్టిన పాతకాలం కప్పలను అలాగే ఉంచటం, విరిగిన దువ్వెనతో దువ్వడము, చీపురును కాళ్ళతో తాకితే శనిగ్రహ దోషాలు కలుగుతాయి, ఇంటి ఆవరణంలో ఇనుప వస్తువులను అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి, దేవాలయం నుండి తిరిగి వచ్చిన తరువాత కాళ్ళు కడగడం వలన దురదృష్టం కలుగుతుంది, కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరాలు ఆడటం, దేవాలయం నుండి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురావడం, అంత్యక్రియలు ఊరేగింపును అధిగమించడము, పైకప్పుపై ఇనుప తీగను కట్టడము, తలుపుల మీద దేవుడి ఫోటోలు పెట్టడం, ఎప్పటి ప్లేట్లు గిన్నెలు అప్పుడే తోముకోవడం, నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడం, ఇంటి ముందు రాక్షసుడు ఫోటో ఉండటము, సాయంత్రం 5 తర్వాత ఇల్లు ఓడ్చడము, సూర్యోదయం వచ్చాక కూడా నిద్రపోవటము మంచిది కాదు, ఆవును ఎద్దును కాలితో తన్నడము, ఎదుటివారి పేదరికం చూసి ఎగతాళి చేయడము, అదితో ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడం, శ్మశాన వాటికల్లో నవ్వడం, ఇలాంటి పనులు చేస్తే ఎప్పుడు అప్పులు బాధలతో విపరీతమైన కష్టాల్లోకి వెళ్ళిపోతారు. శనివారం తలస్నానం చేయకుండా ఉంటే శనిదోషాలు కలుగుతాయి, మలమూత్ర విసర్జన చేసిన తరువాత కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తే దరిద్రం తాండవిస్తుంది, అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారితో చాలా మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి, వారిని అవమానిస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి, మీ ఇంట్లో పదే పదే పాలు పొంగుతూ ఉంటాయి, మీ ఇంట్లోకి ఏదో చెడు జరగబోతుందని అర్థం, అయితే
పాచిముఖంతో గుమ్మం ముందు కూర్చుంటే బయట దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకున్నట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.